ఉన్నారండి మీరు? అబ్బా ఏమి అందం, ఏమి అందం, అసలు చిన్నప్పటిలాగే ఉన్నారే మీరు, అసలు అని ఎవరైనా వచ్చి ఒక ఆవిడని పొగుడుతున్నారు అనుకోండి, లేదా మీరు ఎంత బాగా వంట చేస్తారండి, లేదంటే మీరు ఎంత బాగా చూసుకుంటారండి మీ పిల్లల్ని, ఇంటిని, లేదంటే ఇంకేదో ఆవిడ చేసే వాటిల్లో మంచి గుణాలు ఏమైనా చెప్తూ ఉన్నారనుకోండి, ఈవిడకి ఎట్లా ఉంటుంది? ఇంకా విందాం, ఇంకా విందాం అని పొంగిపోతూ ఉంటుంది ఆవిడ. అవునా? ఆ పొంగు ఆర్టిఫిషియల్ పొంగే. అట్లాగే ఎవరన్నా వచ్చి ఆవిడని దూషించారనుకోండి, ఏం మొహం, ఏం చేసావు నువ్వు, అసలు ఇదా అదా అని నానా మాటలు అని దూషించారనుకోండి, ఈవిడ పొంగు కాస్త కుంగు అవుతుంది. అవునా? కుంగిపోతుంది. కుంగిపోయిన తర్వాత బాధ మొదలైపోతుంది. బాధలో ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు వచ్చిన తర్వాత ఇంకా మనస్సు మన ఆధీనంలో ఉండకుండా, బుద్ధి మన ఆధీనంలో ఉండకుండా చేయకూడని అగాయిత్యాల వైపు కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు ఇదంతా అవుతోంది అంటే, ప్రశాంతాత్మ, సతునిత్యం ప్రశాంతాత్మ అనేది అలవాటు చేసుకోవాలి మనం. ఎందుకు ఇట్లా అవుతుంది ఇవన్నీ? ఆ అలవాటు చేసుకోకపోవడమే ఇట్లాంటి వాటికి కారణం. అంటే బాధ కానీ, సంతోషం కానీ ఎప్పుడు మన చేతిలో ఉన్నదే. అంటే హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్. యూ చూస్ టు బి హ్యాపీ అంటారు. ఎందుకు యూ చూస్ టు బి హ్యాపీ? సిచ్యువేషన్, నీ చుట్టూ ఉండే సిచ్యువేషన్ ఏమన్నా ఉండనివ్వండి, అవతల వాళ్ళు వచ్చి మిమ్మల్ని పొగిడినా, అవతల వాళ్ళు వచ్చి మిమ్మల్ని దూషించినా, మీరు ఆ దూషణల్ని మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు మీ మనస్సు కదిలిపోతుంది. అదే మీరు తీసుకోలేదనుకోండి, ఒకడు వచ్చి బాగా బీపీ పెరిగిపోయి మీ మీద అరిచాడు అనుకోండి, ఇంకా అరిచిన దానికి మీరు ఇంకా రెట్టింపు అరిచారనుకోండి, ఇంకా అది పెద్ద గొడవే అవుతుంది తప్పితే ప్రశాంతత్వం రాదు. అదే ఒకడు వచ్చి మిమ్మల్ని దూషించిన తర్వాత మీరు ఒక చిన్న నవ్వు నవ్వి వదిలేశారనుకోండి, అరే పిచ్చివాడా, నువ్వు నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి అని అనుకొని వదిలేశారనుకోండి, అవతల వాడికి ఇంకా బీపీ తెచ్చుకుంటాడు తప్పితే మన మనస్సు దాకా మటుకు రాలేడు. ఎందుకు రాలేడు అంటే, ప్రశాంతాత్మ, మనస్సుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడం మనం అలవాటు చేసుకుంటున్నాము. ఇంకొక విధం ఏమిటి ప్రశాంతంగా ఉంచుకోవడం, అలవాటు చేసుకోవడం అంటే, తాపత్రయాలని దూరంగా ఉంచడమే. ఇప్పుడు ఉండే కాలంలో అండి తాపత్రయాలు బాగా ఎక్కువ. ఇప్పుడు ఉపన్యాసాల్లో కూడా చూస్తూ ఉంటాను నేను, క్షమించండి నన్ను ఇట్లా చెప్తున్నందుకు. ఉపన్యాసాలలో ఇక్కడ ఒక రాముడి పటం పెడతారు, లేదంటే ఏదైనా విగ్రహం పెడతారు, బాగుంది, అక్కడి దాకా 100 మంది కూర్చొని ఉంటారు, బాగుంది. కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, అంటే అక్కడ వాలంటీరింగ్ చేస్తున్న వాళ్ళందరూ సాధ్యమైనంత మటుకు ఏర్పాట్లలో ఫోకస్ చేస్తారు, తప్పులేదు. కానీ వాళ్ళ తాపత్రయం ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది అంటే, కొంతమంది వాలంటీర్స్వి ఆ తాపత్రయం ఏ స్థాయికి వెళ్ళిపోతుంది, ఏర్పాట్లు అన్నీ బాగుండాలి అనే ఆలోచనే ఉంటుంది తాపత్రయం. ఇంకా రామాయణం మీద ఉండదు. ఆ ఉపన్యాసం అంతా అయిపోతుంది, వాళ్ళ తాపత్రయం అంతా ఏర్పాట్ల మీదే ఉంటుంది. ఇప్పుడు పూజ ఉందనుకోండి, వాళ్ళిద్దరు దంపతులు సత్యనారాయణ వ్రతంలో కూర్చొని ఉంటారు. ఆవిడ తాపత్రయం అంతా వంట జరిగిందా లేదా, ఇంకా పక్కింటి వాళ్ళు వచ్చారా లేదా, ఆయన తాపత్రయం అంతా ఫలానా IPS గారు వచ్చారా, ఈ ఫలానా IAS వారు వచ్చారా, మన పక్కింటి ఆ పెద్ద ఆయన వచ్చారా, ఈయన వచ్చారా, ఫోన్లు, మరి వాళ్ళకి నమస్కారాలు పెట్టడాలే ఉంటుంది తప్పితే సత్యనారాయణ స్వామి మీద మటుకు మనస్సు ఉండదు. మరి వీళ్ళందరూ వస్తారు కానీ సత్యనారాయణ స్వామి కూడా రావాలి కదండి. ఆయన రాకపోతే సత్యనారాయణ వ్రతం ఎందుకు? మరి నీ మనసు పెట్టకపోతే ఆయన ఎక్కడ వస్తాడు? ఆయన రాడు. నీ మనస్సు లేని చోట ఆయన ఎందుకు వస్తాడు? కాబట్టి మనస్సుని లగ్నం చేయాలి, తాపత్రయాలని పక్కన పెట్టి తాపత్రయాలకి చోటు ఇవ్వకూడదు. అది మనం ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. అలాగా రాముడిగా మనం అలవాటు చేసుకోవాలి. అది సతునిత్యం ప్రశాంతాత్మ. మృదుపూర్వంతు భాషతే. రాముడంట మృదువుగా మాట్లాడతాడంట. అంటే మృదువుగా మాట్లాడడం అంటే కఠినంగా కాకుండా మెత్తగా, మృదువుగా, అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, అవతల వాళ్ళ మనస్సు నొచ్చుకోకుండా మాట్లాడతారంట రాముడు. ఇవన్నీ అయోధ్యకాండ అండి. మనుషులలోని గుణ వ్యవస్థ, గుణాలని తీర్చిదిద్దుతుంది. అంటే మన గుణాలని మనకి చూపిస్తుంది, ఇలా ఉండాలిరా, నువ్వు ఎలా ఉంటున్నావు అని
ఎవరికి వారు ఆలోచించుకొని ఎవరికి వాళ్ళు ఎదగడమే అండి. రామాయణం చదివి మనం అందరం ఎదుగుతూనే ఉండాలి. ఎందుకు ఎదుగుతూనే ఉండాలి? జీవుడు అన్న తర్వాత అవగుణాలు ఎన్నో ఉంటాయి. ఇన్ని చెబుతున్నాను, ఇన్ని చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా గుణాలనేది మనం అలవరుచుకోకపోతే ఆ గుణం మనకి ఎక్కదు. అది ఎటువంటిది అంటే, ఉదాహరణకి ఒక పండు ఉందనుకోండి, ఆ పండుని మీరు బయట నుంచి కొనుక్కొని తెచ్చి పెట్టుకున్నారు. ఆ కొనుక్కొని తెచ్చి పెట్టుకుంటే ఆ పండుని చూస్తే, ఆ పండుని పరిశీలిస్తే మీకు ఆ పండు యొక్క బలం ఒంటి పడుతుందా? పడదు, వంట పట్టదు కదా. అట్లాగే పుస్తకాలు కూడా అంతే, శాస్త్రాలు కూడా అంతే. నువ్వు ఎంతన్నా చదువు, అవి మింగి, శాస్త్రాలను మింగి వంట పట్టించుకోకుండా నువ్వు ఉంటే ఎన్ని శాస్త్రాలు చదివినా వ్యర్థమే. పళ్ళు తెచ్చుకున్నాం, పండు తినకుండా ఉంటే ఎట్లాగైతే వంట పట్టదో శాస్త్రాలు కూడా అంతే, పుస్తకాలు మన గ్రంథాలు కూడా అంతే. కాబట్టి మృదుపూర్వంతు భాషతే అంట. రాముడంట మృదు స్వభావంతో మాట్లాడతాడంట. అట్లాగే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. ఎవరన్నా వచ్చి రాముడేమో అందరితో మృదువుగా మాట్లాడతాడు. ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి రాముడితో పరుషంగా మాట్లాడారనుకోండి, అంటే కోపంగా మాట్లాడారు, ఏదో అరుపులతో మాట్లాడారనుకోండి, రాముడు అంట నోత్తరం ప్రతిపద్యతే. అంటే రాముడు అలాంటి వాళ్ళకి జవాబు ఇవ్వడు. ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, జవాబు ఇవ్వకపోవడం అనేది నీ మనస్సు యొక్క గొప్పతనాన్ని స్పష్టం చేస్తుంది, అది ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎందుకంటే నీ మనస్సు ఎంత నీ అధీనంలో ఉంది అన్న దాన్ని జవాబు ఇవ్వకపోవడంలో తెలుస్తుంది. అంటే నువ్వు గనక పుసుక్కున ఒక మాట జారావనుకోండి, వాడు వచ్చేదో ఒక 10 మాటలు అన్నాడు నిన్ను. నువ్వు పుసుక్కున ఒక మాట, వాడి మాటకి తగ్గట్టు నువ్వు ఒక మాట అనేసావనుకో, ఇంకా మనకి వాడికి తేడా ఉండదు కదా. రాముడంట ఎవడన్నా వచ్చి పరుషంగా మాట్లాడితే రాముడు మటుకు పరుషంగా కాకుండా అసలు మాట్లాడాడంట వాడితో. అట్లాగే కదంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. అద్భుతమైన మాట. కదంచిదుపకారేణ, ఎవరన్నా రాముడికి ఒక చిన్న ఉపకారం ఎవరన్నా చేశారనుకోండి, అది కూడా ఏమిటి? కదంచిత్ అంటే వాళ్ళు ఉపకారం చేయాలి అని అనుకోకుండా వాళ్ళు ఏదో వేరే పని చేస్తూ ఉన్నారు. ఆ వేరే పని చేస్తూ ఉండంగా ఇన్సిడెంటల్గా రాముడికి ఒక ఉపకారం జరిగిపోయింది అనుకోండి, వాళ్ళ వల్ల రాముడికి ఉపకారం జరిగిపోతే కృతేనేకేన తుష్యతి. ఒక్క ఉపకారం అన్నా, అట్లాగా కదంచిదుపకారేణ ఒక్క ఉపకారం అన్నా ఎవరన్నా రాముడికి చేసేవాళ్ళు కూడా ఎట్లా అన్ఇంటెన్షనల్గా రాముడికి ఏదో ఉపకారం చేయాలి అన్న ఉద్దేశం లేకుండా ఏదో పని చేస్తూ ఇన్సిడెంటల్గా రాముడికి ఉపకారం జరిగిపోయింది. ఒక్క ఉపకారం అయినా అప్పటికి అట్లాంటిది కృతేనైకేన తుష్యతి, సంతోషించిపోతాడంట రాముడు, పొంగిపోతాడంట ఆనందంతో. అబ్బా, నాకు ఉపకారం చేశారయ్యా వాళ్ళు, గుర్తు పెట్టుకుంటాడంట వాళ్ళని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని గుర్తుపెట్టుకుంటాడంట. నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. వాల్మీకి మహర్షి రచనలో అద్భుతం ఉందండి. ఇప్పుడు ఏమంటున్నారు, సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. కృతేనైకేన తుష్యతి కదంచిత్ ఉపకారేణ అనే పదం సింగ్యులర్లోకి వస్తుంది. అంటే సంస్కృతంలో మన సింగ్యులర్, డ్యూయల్, ప్లూరల్ 3 ఉంటాయి. కాబట్టి ఉపకారేణ అంటే ఒక్క ఉపకారం ఎవరు చేసినా కృతేనైకేన తుష్యతి. నస్మరత్యపకారాణం, అపకారాణం అని ప్రయోగిస్తున్నారు. అపకారాణం అంటే ప్లూరల్, ఎన్ని అపకారాలన్నా ఎవడన్నా చేశాడనుకోండి, నస్మరత్, అది గుర్తు పెట్టుకోడంట రాముడు. ఎందుకు గుర్తు పెట్టుకోడు? రాముడికి ఏమన్నా మతిమరపానండి? నిన్నొచ్చి వాడు అట్లా తిట్టాడు కదండి, నిన్నొచ్చి వాడు అట్లా పిచ్చిగా తిట్టాడు రాముడిని, అయినా కూడా రాముడు ఏంటంటే అసలు పట్టనట్టు అట్లా ఉన్నాడు, రాముడు ఏమిటి, ఆయన పౌరుషం ఏమిటి అని మనం మాట్లాడకూడదు.
నస్మరత్ అంటే ఆయన గుర్తు పెట్టుకోడు అంటే ఏమిటి అర్థం? మనస్సులో అవి ఉంచుకోకుండా దూరంగా నిలుపుతాడు. అంటే మనస్సుని అతలాకుతలం చేసుకోడు వాడెవడో అన్న మాటలకి. మీరు ఇది నిజ జీవితంలో మనం ఇంప్లిమెంట్ సాధన చేస్తేనే మనకి ఇవన్నీ బాగా అర్థమవుతాయండి. లేదు అంటే దిస్ విల్ బికమ్ అ మియర్ థియరీ అంతే. ఏదో రాముడు గుణాలండి, ఏదో మనం రామాయణం చెప్పుకుంటున్నాం అని ఉంటుందే తప్ప ఈ గుణాలని మనం నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితేనే మనం రామాయణానికి నిజమైన వారసులం అవుతాం. ఆ రామాయణ వారసత్వం మనకి రావాలి అంటే ఈ గుణాలని మనం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి, రాముడి గుణాలని. అప్పుడు మనం అప్రిషియేట్ చేయగలుగుతాం, అబ్బా ఎంత కష్టమయ్యా రామాని స్థాయికి ఎదగడం అని. ఇప్పుడు ఏమవుతోంది, ఒక 10 మంది వచ్చి తిట్టారనుకోండి, మనని దూషించారనుకోండి, దూషిస్తే మనం ఒక కచ్చ పెట్టేసుకొని వాళ్ళ మీద, లేదా వాళ్ళు అన్న మాటల్ని మనస్సులో తీసుకొని మనస్సుని చెలింపజేసేసుకొని అట్లాగా చేసుకుంటే ఎప్పుడు మనకి ప్రశాంతత ఉండదు. కానీ ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది? మనకి చేసిన మంచిని నువ్వు ఎప్పుడు తలుచుకో. అవతలవాడు నీకు ఏదైనా మంచి చేశాడు అంటే ఆ మంచి నువ్వు ఎప్పుడు తలుచుకో, కానీ అవతలవాడు నీకు చేసిన చెడుని నువ్వు తలుచుకోకు, అది చెప్తోంది. అట్లాగా నస్మరత్యపకారాణం. ఎందుకండి నస్మరత్? ఆయనకి ఏమైనా మతి మరప అంటే నెక్స్ట్ సెంటెన్స్ లోనే ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. ఆత్మవత్తయా, ఆయన మనస్సుని పట్టుకోగలుగుతాడయా, మనస్సుని నిశ్చలంగా ఉంచే ప్రయత్నం చేస్తాడు ఎప్పుడు శ్రీరాముడు. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. అలాగే శీలవృద్ధైర్జ్ఞాన వృద్ధైర్వయో వృద్ధైశ్చ సజ్జనైః కదయాన్నాస్తవై నిత్యం అస్త్రయోగ్యాంతరేష్వపి. రాముడంట శీలవృద్ధులతోనూ జ్ఞానవృద్ధులతోనూ వయోవృద్ధులతోనూ సజ్జనులతోనూ ఎప్పటికప్పుడు చర్చలు చేసుకుంటూ ఉంటాడంట. తత్వానికి సంబంధించినవి, అస్త్రశస్త్రాలకు సంబంధించినవి, రాజకీయానికి సంబంధించినవి, పరిపాలనకి సంబంధించినవి ఎవరెవరితో డిస్కస్ చేస్తారంట, ఎవరెవరితో కలిసిమెలిసి ఉంటారంట? శీలవృద్ధం, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు అంట. చూడండి, వృద్ధులు అంటే పెద్దవాళ్ళు అని కదా మనం అనుకునేది. పెద్దవాళ్ళని అందరూ పెద్దవాళ్ళు కింద కేటగిరీ అయిపోరండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళు అంటే ఈ 3 కేటగిరీలో పడిన వాళ్ళే పెద్దవాళ్ళు. ఈ 3 కేటగిరీలు ఏమిటి? శీలవృద్ధులు అంట. మొట్టమొదటి అంటే నీ శీలం అంటే క్యారెక్టర్, అంటే సదాచారం చేస్తున్నవాడు శీలవృద్ధుడు, ఇది అర్థం. ఎప్పటికప్పుడు మనకి కొంతమంది కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ సదాచారం అంటే వాళ్ళ ఆచారం ఎంత సాత్వికంగా ఎంత చక్కగా ఉంటుందంటే, ఆచారం అంటే ద వే దే లీడ్ దేర్ లైఫ్ అనుకోండి, అంతే. వాళ్ళ ఆ ఆచారం ద వే దే లీడ్ దేర్ లైఫ్ అనేది ఎంత చక్కగా అన్ని ఆస్పెక్ట్స్ని చెక్ పెట్టేసుకున్నట్టు. ఫినాన్షియల్ ఆస్పెక్ట్ చెక్, ధర్మం ఆస్పెక్ట్ చెక్, పిల్లల ఆస్పెక్ట్ చెక్, ఫ్యామిలీ ఆస్పెక్ట్ చెక్, అట్లాగా ఒక పద్ధతిగా నడుస్తూ ఉంటుంది. రిలేషన్షిప్ ఆస్పెక్ట్ చక్కగా వేరే వాళ్ళతో మాటలు ఎట్లా మాట్లాడతారు, అట్లాగా శీలవృద్ధులు అంటారంట. అట్లా ఉండే వాళ్ళని అంటే సదాచారం కలిగిన వాళ్ళని. అలాగే జ్ఞానవృద్ధులంట, మంచి ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్ఞానవృద్ధులు. అలాగే వయోవృద్ధులు అంటే వయస్సులో వృద్ధులు. సో వయోవృద్ధులు అవ్వడానికి మనం ఎఫర్ట్స్ ఏం పెట్టనక్కర్లేదు, ఎందుకంటే ఏమి చేయకుండా కూడా వయస్సు అనేది వచ్చేస్తూ ఉంటుంది. కానీ శీలవృద్ధులు స్థాయికి, జ్ఞానవృద్ధులు స్థాయికి ఎదగాలి అంటే మనము కాన్షియస్ ఎఫర్ట్స్ పెట్టి ఈ స్థాయికి ఎదిగే ప్రయత్నం చేయాలి మనం. రాముడంట ఇట్లాంటి సజ్జనులతోనే కలిసిమెలిసి ఉంటాడు అంట. చూడండి, సజ్జనుల సావాసం ఎంత గొప్పది అంటే మంచి వాళ్లతో ఎట్లా సావాసం చేయాలి అనేది మనకి రాముడు నేర్పిస్తున్నాడు. ఎందుకు అంటే మంచితనంతోనే ఉండాలి. ఎప్పుడు మంచే ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీకు చెడు దగ్గరికి రాదు. ఒక్కసారి కనుక చెడు ఆలోచన తగిలింది అనుకోండి, ఆ చెడు ఆలోచనే ఇంకా నర్చరైతూ చేస్తుంది. మనస్సు ఏం చేస్తుంది? ఆ చెడు ఆలోచనని పట్టుకొని దాన్ని ద్విగుణీకృతం చేస్తుంది, దాన్ని ఇంకా డబుల్ చేస్తుంది. ఇంకేదో చేద్దాం అనే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి.
అట్లాగా రాముడంట ఎప్పుడూ సజ్జనులతోనే ఉంటాడంట, సజ్జనుల సావాసమే చేస్తాడంట. ఈ శీలవృద్ధులు, వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధుల నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. అట్లాగే రాముడంట ఇతరులు ఏవైతే తప్పులు చేస్తున్నారో చూస్తూ తన తప్పులు కూడా తెలుసుకుంటూ దిద్దుకుంటూ ఉంటాడంట. ఈ మాట వాల్మీకి మహర్షి రామాయణంలో రాముడి గురించి రాశాడు అంటే మనందరం సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం అండి. క్షమించండి ఇంత మాట నేను అంటున్నందుకు. ఎందుకంటే మనందరం అంటే ఈ మానవులందరూ, ఎందుకు నేను ఆ మాట అంటున్నాను, మానవులకి ఒక